ఎలక్షన్ కూడా పక్కన పెట్టుకుని ఇక్కడేమో టెన్షన్ పెట్టుకుని తర్వాత మీ భయాలు మీ టెన్షన్లన్నీ కూడా ఉన్నా సరే మీరు రహీం గారు మామూలు కోఆపరేషన్ కాదు. ఎందుకంటే మీరు బ్యాకప్ చేశారు. ఇంకా తర్వాత నుంచి మేము ఎదిరినాము. తర్వాత 2 సార్లు ఏమో సార్ వచ్చారు, అంటే దేవుడితో మాట్లాడేశారు. నేను సాయంత్రానికి నాకు అది కాసుకుంటాను. మనమందరము మన ఎక్కడెక్కడి నుంచి దూర ప్రయాణాలు చేసి ఈ ఇంట్రెస్ట్తో ఇంత దూరం వచ్చి ఈ ఆయన గురించి మహోన్నత వ్యక్తి మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అందరము ఇక్కడ శిల్పం అనేది విజయవాడలో తయారు చేసినాం. దీనికి దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా సరే ఉన్నత అంటే మనం ఓన్లీ 400 కోట్లు అనుకుంటున్నాం, కానీ ప్రజెంట్ ది సైట్ వాల్యూ 2000 కోట్ల సైట్లో 400 కోట్ల వరకు చేసి మనం ఇదంతా చేస్తున్నాం. దీనికి సహకరించిన గవర్నమెంట్కు దాని పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. బట్ మనము ఈయన చరిత్ర చూసి మనం ఈ మ్యూజియంలో చూసినట్లయితే ఈయన చిన్న స్టేజ్ నుంచి ఆయన పడిన ఇబ్బందులు, ఆ సమాజంలో ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూసి ఆయన ఎందుకు మనం ఇట్లా అయిపోతున్నామో, సమాజానికి ఏం చేస్తే వీళ్ళందరికీ గౌరవం ఉంటుంది అని ప్రతి ఒక్కటి ఆయన స్టడీస్లో కానీ ఇంకొకటి కానీ చేసుకుంటూ వచ్చి జీవితంలో జరిగిన అన్యాయాలు కానీ ఇంకొకటి కానీ దాంట్లో ఉన్నతమైన స్టేజ్కి తీసుకుపోవాలని మనందరి కోసం కృషి చేసి మనకు సామాజిక న్యాయం అని చేసినాడు. కాబట్టి మనం ఆయన గుర్తించుకొని ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మనం అక్కడ కేక్ కోయడం, ఇక్కడ దీపం పెట్టడం, తర్వాత ఇదంతా చేస్తున్నాము. సో ఆయనకు ధన్యవాదాలు. బట్ దాని గురించి మన మన ఆశీర్వాదం సార్ గారు అంబేద్కర్ గురించి